జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అర్థమేంటో ఏదోలే, ఊరేగింపుగా వెళ్తున్నావు, నేనేదో అండం, మళ్ళీ నువ్వు కంపవడం దేనికి? అదేం కాదులే, ఏదో మాట వదిలేసిందని అనుకోనుంటావు. ఇలా భారీగా వస్తానని ఊహించక లోపల గుబులు మొదలై అది కనపడకూడదని పైకి నవ్వుతున్నావు. బాబోయ్, మీరంటే మాకు తెగ భయం. మరి గుబులొచ్చేసి వణికిపోతున్నాం. అక్షరా, మా అత్తయ్యని డీల్ చేసినట్టు నా దగ్గర అవుతుందనుకుంటున్నావేమో. ఆవిడ్ని ఆర్పేసినట్టు నన్ను ఊదేద్దాం అనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. రేపు నేను ఎమ్మెల్యే అయ్యాక నీ పరిస్థితిని తలుచుకుంటుంటేనే నాకు జాలేస్తుంది. నువ్వప్పుడు నేను చెప్పినట్టు వినాలి. ఓ ఏమండి, విన్నారా? జోక్ బాగుంది కదా? ఇదే ఈ ఇయర్ కి బిగ్గెస్ట్ జోక్ అనుకుంటా. నేను మాట్లాడేది నీకు జోక్గా అనిపిస్తుందా? మరి సీరియస్ గా తీసుకుంటే నువ్వుంటావా? అది చూస్తాను. ఈ రోజు నామినేషన్ వేస్తాను, ప్రచారం విరగదీస్తాను. ఈ కాన్స్టెన్సీకి నేనే ఎమ్మెల్యే అవుతాను. నా పరిపాలనకి నువ్వే తల వంచి సలాం కొడతావు. అది తప్పదు. నీ బొంద, కార్పొరేటర్ అయి ఒక చెట్టు కూడా నాటించలేకపోయావు. ఇప్పుడు ఎమ్మెల్యే అయి ప్రజల్ని పాలించేస్తావా? ఈ దున్నపోతుకి అంత లేదులే అరవిందా. నన్ను దున్నపోతంటారా? నీ గుర్తే దున్నపోతని పెట్టుకుని నిన్ను దున్నపోతు అనకూడదంటే ఎలా? దున్నపోతంటే చిన్న చూపేగా, ఇంకెవరు ఓటేస్తారు? అమ్మో, ఇది నాకే పోటు వేస్తుంది కదా. ఎవరు ఓటేకండమ్మా. మీరెవరూ వినకండి. చులకనగా దున్నపోతన్నారని అన్నాను. నేను మీకోసమే శ్రమిస్తాను. కవర్ చేసినంత మాత్రాన ఓట్లు రాల్తాయా? ఎందుకు రాలో? తుఫాన్లా సునామీలా పడతాయి. శృతి గారే గెలుస్తారు. ఈ దున్నపోతే మన దున్నపోతు గుర్తుకే మనం ఓటు. దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే. శృతి గారి నాయకత్వం, శృతి గారి నాయకత్వం. దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే. అమ్మా, నీ గురించి అంతా తెలిసింది. నీకేదైనా అన్యాయం అయితే న్యాయం చేసే బాధ్యత నాది. గెలుస్తాను. అధిక మెజారిటీతో విజయ కేతనం ఎగరేస్తాను. నన్ను ఓడించేదెవరు? నా ముందు నిలబడేదెవరు? చూడండి, ఇప్పుడు నా బలం బలగం. ఒక్కసారి అచ్చూడు. పరిమళ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పరిమళ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పరిమళ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నీ ముందు నిలబడేది ఎవరు అన్నావు కదా? తదాస్తు దేవతలు పంపించేసినట్టున్నారు. ఎవరో గెలిచే వీరవనితలానే ఉంది. ఎవర్తిరా ఇది? అపోజిషనే లేకుండా చేద్దామంటే ఎదురొచ్చేస్తుంది. పరిమళ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పరిమళ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పరిమళ గారి నాయకత్వం. ప్రేమతో వచ్చిన నా ప్రియ చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, కొంచెం ఆపండి. హూ ఆర్ యు? నీ మొగుణ్ణి. వాట్? అదే, సింహ స్వప్నంలా ఎదురు నిలబడితే జెండర్తో సంబంధం లేకుండా జనరల్గా అంటారు కదా, అదే. ఎవర్తివే నువ్వు? మా ఇంట్లో పని మనుషులే శృతి. పని మనిషా? సుబ్బారావు గారు, మీ దగ్గరికే వస్తున్నా. ఓ, ఊరు వెళ్ళట్లేదా? క్యాన్సిల్ అయిందా? సరే అండి.
ఈయన కోసమే వెయిట్ చేస్తున్నా. సవారీ పోయింది. ఇంకోటి వస్తుందిలేండి. వచ్చినా రాకపోయినా ఎవరికివ్వాల్సింది వాళ్ళకి ఫుల్లుగా ఇస్తున్నారుగా. కోటి వస్తుందన్న ఆశతో ఉంటున్నాను. రక్షణే లేదు. అక్షర డౌన్ డౌన్, అక్షర డౌన్ డౌన్. శృతి గారి నాయకత్వం వర్ధిల్లాలి. 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 శృతి గారి ఆగండమ్మా, నాయకత్వం ఆగండి, వర్ధిల్లాలి. శృతి ఆగండి. గారి అరే, నాయకత్వం ఆగండి, వర్ధిల్లాలి. శృతి ఆగండమ్మా, గారి ఆగండి. నాయకత్వం వర్ధిల్లాలి. శృతి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆపండి. శృతి గారి నాయకత్వం వర్ధిల్లాలి. శృతి గారి నాయకత్వం వర్ధిల్లాలి. శృతి గారి నాయకత్వం వర్ధిల్లాలి. శృతి గారి నాయకత్వం ఆపండి. వర్ధిల్లాలి. ఆపండి. నినాదాలాపినా నేనాగను. ఓ, నామినేషన్ కి వెళ్ళిన దానివి ఆగకుండా ఇంకా తిరుగుతూనే ఉన్నావా? ఇంకా వేయలేదా? పరిమళ గారికి భయపడి వేసుండదు. నామినేషన్ వేశాను. మరింకెందుకొచ్చావే? చెప్పి నవ్వుల పాలై వెళ్ళడానికా? మ్మ్హ్మ్. ఈ పల్లవికి న్యాయం చేయడానికి. ఏంటి? ఎస్, ఎలక్షన్స్ లో గెలిచే వరకు కాదు, నామినేషన్ వేసిన రోజే ప్రజల వద్దకి పరిపాలన మొదలు పెట్టేశాను. మహిళని కదా, ఈ మహిళకి అన్యాయం కాకూడదని వచ్చాను. హ, ఒక కేడీ ఇంకో కేడీ కోసం రావడం హాస్యాస్పదంగా ఉంది. నువ్వు మాటల్ని వదిలినంత మాత్రాన ఇక్కడ మేము కేడీలైపోము. ఈ లేడీని మేం కాపాడే తీరుతాం. కలిసి బేడీ లేయించుకుని తోడుగా వెళ్ళా? ఆ అవసరం ఆ అమ్మాయిని బాధ పెడుతున్న భర్తకే వస్తుంది. ఎవరా భర్త? చూసారా, విన్నారా? తాళి కట్టిన భార్యని ఇక్కడే పెట్టుకుని ఎవరా భర్త అంటున్నారు. దీని బట్టే తెలియట్లేదు ఆయన ఈవిడ్ని ఎంతగా హింసిస్తున్నారో. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. అది అరవింద్ భార్య. ఏదో పగ సాధించడానికి వచ్చినట్టున్నావు. పళ్ళు రోలగొట్టి పంపిస్తా. విన్నారా, చూసారా? వీళ్ళ అహంకారాన్ని బట్టే అర్థమవుతుంది కదా తనని ఎంత టార్చర్ చేస్తున్నారో. శృతి, నిజమే కదండి. తన ముందే మీరు తన భర్త కాదు అంటే ఆ మాట తన మనసుని ఎంత తొలిచేస్తుంది. ఆ మాట అనకండని కూడా ఆ అమ్మాయి అనలేదు కదా. ఎక్కువగా మాట్లాడకు శృతి. సరే, కలెక్టర్ గారు కదా, ఈ అమ్మాయికి ధైర్యాన్ని మీరే మా ముందివ్వండి. తన జీవితానికి ఢోకా లేదు అన్న భరోసాని కల్పించండి. ఏమివ్వాలి? వాళ్ళ పెళ్లికి ప్రూఫ్ ఇవ్వండి. ఏయ్, ఏంటి వాగుతున్నావు? అసలు ఆ పల్లవి ఎవరో నాకు తెలీదు. ఏమ్మా, ఆయన తెలీదు అని అంటున్నారు. ఎవరాయనా? చూశారు కదా, చూస్తున్నారు కదా. శృతి, తను అబద్ధం చెప్తోంది. ఓ, మరి ఈవిడ మీ పెళ్ళం కానప్పుడు, మీరు తాళే కట్టనప్పుడు మీ ఇంట్లో ఎందుకుంది? చెప్పండి. ఇలా నోర్లేసుకొని మీద పడిపోయే మీరే తనని ఇంట్లో ఎందుకుండనిచ్చారు? తాళి కట్టిన భార్యనే కదా. కాదు, కాకుండా చేయడానికే మీ ప్రయత్నం అని అర్థమవుతుంది. మీరే సర్వస్వం అని, మీతోనే తన నిండు నూరేళ్లని నమ్ముకొనొచ్చిన ఈ అభాగ్యురాలి నమ్మకాన్ని నట్టేట్లో ముంచాలన్న నిర్ణయంతో మీరున్నారని చెప్పి మా అందరికీ అర్థమవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.